ఫైనాన్స్ అసిస్టెంట్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సాలరీ విషయానికొచ్చినట్టయితే 28,000 నుంచి 80,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తారు. అండ్ ప్లస్ అలవెన్స్ అండ్ అలాగే పీఆర్‌పీ అండ్ డీఏ కూడా మనకు చెల్లించడం అయితే జరుగుతా ఉంటది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లేదా ఫైనాన్స్ ఈ పోస్ట్‌కొచ్చేసి మనకి పర్ మంత్ సాలరీ వచ్చేసి 19,000 నుంచి 56,000 వరకైతే మనకి అండ్ ప్లస్ అలవెన్స్ అండ్ పీఆర్‌పీ, ఐడీఏ ఇవన్నీ కూడా మనకు చెల్లించడం అయితే జరుగుతా ఉంటది. సో, వీటి క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం చూసుకుంటైతే ఇక్కడ చూడొచ్చు. ఏఓఎస్ ఫైనాన్స్ పోస్ట్‌కొచ్చేసి సీఏ ఇంటర్ లేదా ఐసీడబ్ల్యూఏ ఇంటర్ చేసి ఉండాలి. లేదా ఎంకామ్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అందులో ఎంకామ్‌లో 50% కంటే తక్కువ రాకూడదు మార్క్స్. 50% కంటే ఎక్కువనే ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లేదా ఫైనాన్స్ ఎనీ 4 పోస్ట్‌కి వచ్చేసి ఫుల్ టైమ్ ఎంకామ్ చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు. సో, అట్‌లీస్ట్ 55% మార్క్స్ అయితే ఉండాలి. ఇకపోతే మనకి వీటికి ఏజ్ వచ్చినట్టయితే చూడండి మనకి సో, మాక్సిమం వచ్చేసి మనకి 30 సంవత్సరాల వరకైతే ఉండాలి. ఇకపోతే ఈ పోస్ట్ కూడా 30 ఇయర్స్ అయితే 30 సంవత్సరాల వరకైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో, ఎస్సీ, ఎస్టీల వాళ్ళకైతే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో, అప్లికేషన్ లాస్ట్ డేట్ చూద్దాం. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకి ₹1000 అయితే పే చేయాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్స్ వచ్చేసి ఎలాంటి ఫీజ్ అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక మనం ఏ విధంగా అప్లై చేయాలి అనంటే సో, చూడొచ్చు ఇక్కడ. సో, మనకైతే ఆన్‌లైన్ ద్వారా అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ ఆన్‌లైన్ లింక్‌ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ అయితే లింక్‌పై క్లిక్ చేసి డైరెక్ట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్లు అయితే మీకోసం తీసుకొస్తుంటాను. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి 20 జనవరి 2024 నుంచి స్టార్ట్ అయింది. మనకు 9 ఫిబ్రవరి 2024 లాస్ట్ డేట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో, సేమ్ డేట్‌న మనం ఆన్‌లైన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. 21/2024 నుంచి 9/2/2024 వరకైతే మనం ఆన్‌లైన్ ఫీజు కూడా మనం పే చేసుకోవచ్చనమాట. అండ్ సో, ఇది అనమాట ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి నేను క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా పెట్టాను. అందులో అయితే జాయిన్ అవ్వండి. సో, అందులో మీకు కొన్ని గిఫ్ట్‌లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.